కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డే అన్నట్లు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. 2-3 పార్లమెంట్ సీట్ల కోసం వరద రాజకీయాలు, బురద రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. లోయర్ డ్యాం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట వరకు నిండిన చెరువులకు, పండిన పంటలకు కాళేశ్వరమే సాక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నట్టు, సో మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందనే విధంగా ఏదో 2-3 పార్లమెంట్ సీట్లలో లబ్ధి పొందడం కోసం, ఓట్ల కోసం వరద రాజకీయాలకు, బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా రేపటి తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్రానికి జీవధార లాంటిది. నేను అసెంబ్లీలోనే చెప్పిన, దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షించండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరగందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదైనా మేజర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇలా పాల్పడతా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇగో చూడండి మా ప్రాజెక్టులు ఎంత గొప్పగా ఉన్నాయని చూపించారు కదా. అదే